ఈ సీజన్లో ఐపీఎల్ 2026 అసలు హీట్ ఇప్పుడు మొదలైంది. మే 12 రాత్రి 7:30కి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కేవలం మరో లీగ్ మ్యాచ్ కాదు. ఇది ప్లేఆఫ్స్కు దారి తీసే యుద్ధం. ఒకవైపు శుభ్మన్ గిల్ నాయకత్వంలోని జీటీ, మరోవైపు పాట్ కమిన్స్ కెప్టెన్సీలో దూసుకెళ్తున్న ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు టాప్లోకి వెళ్లే అవకాశాలు బలపడతాయి. అందుకే ఈ మ్యాచ్ చుట్టూ ఇప్పుడు మొత్తం ఐపీఎల్ ప్రపంచం తిరుగుతోంది. జీటీ ఈ సీజన్లో ఇంటి మైదానంలో అసలు వేరే లెవెల్ ఆట చూపిస్తోంది. ముఖ్యంగా శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ జోడీ ఈ ఏడాది బౌలర్లకు నిద్ర లేకుండా చేసింది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్పై జరిగిన మ్యాచ్లో వీరిద్దరూ మరో భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నమోదు చేసి ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక 100 ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ రికార్డును సమం చేశారు. గిల్ కెప్టెన్సీతో పాటు క్లాసీ బ్యాటింగ్తో జీటీకి బ్యాక్బోన్ లా నిలుస్తుంటే, సాయి సుదర్శన్ అన్బిలీవబుల్ కన్సిస్టెన్సీతో ప్రతి మ్యాచ్లో రన్స్ అందిస్తున్నాడు. ఒక్కసారి క్రియాశీలో సెట్ అయితే 70, 80, 100 స్కోర్లు చాలా ఈజీగా కన్వర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా పవర్ ప్లేలో వీరిద్దరూ వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేస్తే జీటీ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లడం ఆల్మోస్ట్ ఖాయం. అందుకే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కి మొదటి 6 ఓవర్స్ నే అసలు పరీక్షగా మారబోతున్నాయి. జీటీ ప్రాబబుల్ ఫైనల్ 11 చూస్తే ప్రతి ప్లేయర్కు స్పష్టమైన రోల్ కనిపిస్తోంది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బూత్ ప్లేయర్తో టాప్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. బట్లర్ గత 2 సీజన్లో ఎన్నో మ్యాచ్లు ఒంటరిగా గెలిపించిన ప్లేయర్. అతని స్ట్రైకర్ రేట్, పవర్ ప్లే దాడి ఇంకా ఘత్కి పెద్ద బలం. మధ్యలో షారుఖ్ ఖాన్, రాహుల్ టెవాటియా మ్యాచ్ ఫినిష్ చేసే సామర్థ్యం కలిగిన వాళ్లు. ముఖ్యంగా టెవాటియా అంటే చివరి 2 ఓవర్లలో మ్యాచ్ని పూర్తిగా తిప్పేయగల ప్లేయర్. వాషింగ్టన్ సుందర్ ఈసారి బ్యాట్, బాల్ రెండింట్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్లో 170కి పైగా వికెట్లు తీసిన ఈ మాంత్రిక స్పిన్నర్ మధ్య ఓవర్లలో మ్యాచ్ను ఒక్కసారిగా మార్చేస్తాడు. మొహమ్మద్ సిరాజ్ కొత్త బంతితో స్వింగ్ తీస్తే, రబాడా రా పేస్తో భయపెడతాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌన్స్, సాయి కిషోర్ స్పిన్ కలిస్తే జీటీ బౌలింగ్ అటాక్ పూర్తి ప్యాకేజ్లా కనిపిస్తోంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడితే, ఈ జట్టు బ్యాటింగ్ అంటే ప్యూర్ డిస్ట్రక్షన్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఐపీఎల్లో అత్యంత ప్రమాదకర ఓపెనింగ్ పేర్స్లో ఒకటి. గత ఏడాది వీరిద్దరూ పవర్ ప్లేలోనే మ్యాచ్లను ముగించేశారు. ఈ ఏడాది కూడా అదే మొమెంటం కొనసాగుతోంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక 100 ఓపెనింగ్ స్టాండ్స్ రికార్డును కూడా ఈ పేర్ అందుకుంది. ముఖ్యంగా హెడ్ ఫామ్లో ఉంటే 30 బంతుల్లో మ్యాచ్ పూర్తిగా ఎస్ఆర్హెచ్ వైపు వెళ్లిపోతుంది. అభిషేక్ శర్మ ఫియర్లెస్ క్రికెట్ ఆడతాడు. ఎలాంటి బౌలర్ అయినా స్ట్రేట్ అటాక్ చేయడమే అతని స్టైల్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ డెప్త్ కూడా భయంకరంగానే ఉంది. ఇషాన్ కిషన్ అగ్రెసివ్ వికెట్ కీపర్ బ్యాటర్గా మిడిల్ ఓవర్స్లో వేగం పెంచగలడు. నితీష్ కుమార్ రెడ్డి గత ఏడాది బ్రేక్ త్రూ సీజన్ తర్వాత ఇప్పుడు మరింత మెచ్యూర్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు. ఇక హైనెక్ క్లాసన్ గురించి చెప్పాలంటే, స్పిన్ బౌలింగ్ ని ఇంత డేంజరస్ గా కొట్టే బ్యాటర్ ప్రస్తుతం ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. రషీద్ ఖాన్ లాంటి బౌలర్ మీద కూడా క్లాసన్ ఫియర్లెస్ గా ఆడగలడు. చివర్లో ప్యాట్ కమిన్స్ కామ్ ఫినిషింగ్ తో పాటు కెప్టెన్సీలో కూడా చాలా స్మార్ట్ డిసిజన్స్ తీసుకుంటున్నాడు. హర్షల్ పటేల్ స్లోవర్ బాల్స్, షామీ ఎక్స్పీరియన్స్, రాహుల్ చహార్ స్పిన్, జయదేవ్ అనాట్కట్ వేరియేషన్స్ కలిపి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా అండర్ఎస్టిమేట్ చేయలేని స్థాయిలో ఉంది. ఈ మ్యాచ్లో అసలు కీ బ్యాటిల్ అంటే పవర్ ప్లే. జీటీకి గిల్, బట్లర్, సుదర్శన్ కన్సిస్టెన్సీ ఉంది. ఎస్ఆర్హెచ్ కి హెడ్, అభిషేక్ ఎక్స్ప్లోసివ్ ఇంటెంట్ ఉంది. ఒక జట్టు క్యాల్క్యులేషన్ తో ఆడుతుంది, మరో జట్టు డిస్ట్రాక్షన్ మోడ్ లో ఆడుతుంది. అందుకే ఈ క్లాష్ ఇప్పుడు ఐపీఎల్లో అత్యంత ఎక్సైటింగ్ బ్యాటిల్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ఈ మ్యాచ్ ను మినీ ఫైనల్ అంటున్నారు. రెడిట్ డిస్కషన్స్ లో కూడా చాలా మంది విన్నర్ డైరెక్ట్లీ ప్లే ఆఫ్స్ వైపు వెళ్తాడు అని మాట్లాడుతున్నారు. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఎక్కువ. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ సాధారణంగా 180 ఉంటుంది. డ్యూ కూడా కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. టాస్ గెలిచిన జట్టు చేసింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అయితే జీటీకి ఈ వెన్యూలో ఎస్ఆర్హెచ్ పై అద్భుతమైన రికార్డ్ ఉంది. హోమ్ క్రౌడ్ సపోర్ట్ కూడా జీటీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు కీలకమైన ప్లేయర్ బ్యాటిల్స్ గురించి మాట్లాడితే, మొహమ్మద్ సిరాజ్ వర్సెస్ ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో ఫైర్ బ్యాటిల్ అవుతుంది. రషీద్ ఖాన్ వర్సెస్ క్లాసన్ మిడిల్ ఓవర్స్ లో అసలు టర్నింగ్ పాయింట్ కావచ్చు. ప్యాట్ కమిన్స్ బట్లర్ ను ఎర్లీగా తీసేస్తే ఎస్ఆర్హెచ్ కి భారీ అడ్వాంటేజ్ వస్తుంది. మరోవైపు రాబడా పేస్ కి ఇషాన్ కిషన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండర్స్ పై ఎలా బౌల్ చేస్తాడో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. ఎవరి టాప్ ఆర్డర్ ఎక్కువసేపు నిలబడుతుం దో వాళ్లదే మ్యాచ్. జీటీ కామ్, బ్యాలెన్స్, టాక్టికల్ క్రికెట్ ఆడుతోంది. ఎస్ఆర్హెచ్ ఫియర్లెస్, అటాకింగ్, ఎక్స్ప్లోసివ్ క్రికెట్ ఆడుతోంది. ఒకవైపు స్ట్రాటజీ, మరోవైపు అగ్రెషన్. ఒకవైపు గిల్ ఎలిగెన్స్, మరోవైపు ట్రావిస్ హెడ్ డిస్ట్రాక్షన్. జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ చూస్తే గుజరాత్ టైటన్స్ పూర్తిగా డొమినేషన్ చూపించినట్టు స్టాట్స్ చెబుతున్నాయి. 2022లో జీటీ ఐపీఎల్లోకి వచ్చిన తర్వాత ఈ 2 జట్లు మొత్తం 7 సార్లు ఎదురుపడ్డాయి. అందులో జీటీ 5 మ్యాచ్లు గెలిస్తే, ఎస్ఆర్హెచ్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది.
ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. ముఖ్యంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జీటీకి ఎస్ఆర్హెచ్ పై పర్ఫెక్ట్ రికార్డ్ ఉంది. అక్కడ జరిగిన 3 మ్యాచ్ల్లో 3 విజయాలు జీటీ ఖాతాలోనే ఉన్నాయి. గత సీజన్లో కూడా జీటీ 2 సార్లు ఎస్ఆర్హెచ్ ని ఓడించింది. అయితే ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం డేంజరస్ బ్యాటింగ్ ఫామ్ లో ఉండటం వల్ల పాత రికార్డ్ అంతగా మ్యాటర్ కాకపోవచ్చు. కానీ ప్రెషర్ మూమెంట్స్ లో జీటీ కామ్ క్రికెట్ ఆడటం, ఎస్ఆర్హెచ్ అగ్రెసివ్ అప్రోచ్ తీసుకోవడం వల్ల ఈ రైవల్రీ ప్రతిసారి ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఈసారి కూడా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్ ప్లే దాడికి ఎదురుగా రషీద్ ఖాన్, సిరాజ్, రబాడా ఎలా స్పందిస్తారన్నదే మ్యాచ్ డెస్టినీని డిసైడ్ చేసే అవకాశం ఉంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం కండిషన్స్ ను చూస్తే టాస్ ఈ మ్యాచ్లో చాలా కీలకం కావచ్చు. రాత్రి మ్యాచ్ కావడంతో సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ ఎక్కువగా బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఈ సీజన్లో కూడా ఈ గ్రౌండ్ పై చేసింగ్ టీమ్స్ కి మంచి అడ్వాంటేజ్ కనిపించింది. ఎందుకంటే లైట్స్ కింద బ్యాటింగ్ చేయడం కొంచెం ఈజీగా మారుతోంది. జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా గత హోమ్ మ్యాచెస్ లో చేస్ చేయడానికే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. మరోవైపు ప్యాట్ కమిన్స్ అగ్రెసివ్ కెప్టెన్ అయినప్పటికీ డ్యూ ఫ్యాక్టర్ కారణంగా అతను కూడా ఫస్ట్ బౌలింగ్ నే చూస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 200 స్కోర్ వస్తే ప్రెషర్ పూర్తిగా చేసింగ్ టీం మీద పడుతుంది. అందుకే టాస్ విన్నర్ కు స్లైట్ అడ్వాంటేజ్ ఉన్నా పవర్ ప్లేలో ఎవరు డామినేట్ చేస్తారన్నదే అసలు మ్యాచ్ డైరెక్షన్ ని డిసైడ్ చేసే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ గురించి మాట్లాడితే ఇది ప్రస్తుతం ఐపీఎల్లో బ్యాటింగ్ కి అత్యంత అనుకూలమైన వికెట్స్ లో ఒకటిగా మారింది. మొదటి కొన్ని ఓవర్స్ లో ఫాస్ట్ బౌలర్స్ కి కొద్దిగా బౌన్స్ మూవ్మెంట్ కనిపించిన బాల్ పాతబడిన తర్వాత బ్యాటింగ్ చాలా ఈజీగా మారుతుంది. ముఖ్యంగా స్క్వేర్ బౌండరీస్ కొంచెం చిన్నగా ఉండటం వల్ల పవర్ హిట్టర్స్ కు ఇది పర్ఫెక్ట్ గ్రౌండ్. అందుకే ఇక్కడ 180 నుండి 200 స్కోర్స్ కూడా చాలాసార్లు సేఫ్ కావడం లేదు. జీటీ లాంటి బ్యాలెన్స్ బ్యాటింగ్ లైనప్ కి ఈ పిచ్ బాగా సూట్ అవుతుంది. కానీ ఎస్ఆర్హెచ్ అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ కి అయితే ఇంకా డేంజరస్ గా మారొచ్చు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్ లాంటి హిట్టర్స్ సెట్ అయితే భారీ సిక్సెస్ వరద ఖాయం. మరోవైపు రషీద్ ఖాన్, రాహుల్ చహార్ లాంటి స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్ లో గ్రిప్ దొరికితే కీలక బ్రేక్ త్రూస్ తీసే అవకాశం ఉంటుంది. రాత్రి డ్యూ పడితే బౌలర్స్ కి కంట్రోల్ కష్టమవుతుంది కాబట్టి డెత్ ఓవర్స్ లో యార్కర్స్, స్లోవర్ బాల్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఓవరాల్ గా చూస్తే ఇది హై స్కోరింగ్ థ్రిల్లర్ కి పర్ఫెక్ట్ పిచ్ గా కనిపిస్తోంది. అహ్మదాబాద్ వెదర్ ఈ జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది. మే 12 రాత్రి మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత సుమారుగా 33 డిగ్రీల సెల్సియస్ నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. వర్షం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి పూర్తి 40 ఓవర్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఎక్కువ. అయితే అహ్మదాబాద్లో ప్రస్తుతం తీవ్రమైన వేసవి కొనసాగుతోంది. డే టైంలో టెంపరేచర్స్ 43 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్లినా ఈవినింగ్ కి కొద్దిగా బ్రీజ్ రావడం వల్ల ప్లేయర్స్ కి కొంత రిలీఫ్ దొరకొచ్చు. హ్యూమిడిటీ మోడరేట్ గా ఉండే అవకాశం ఉండడంతో సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది చేసింగ్ టీమ్ కి స్లైట్ అడ్వాంటేజ్ ఇవ్వచ్చు. ఓవరాల్ గా చూస్తే వెదర్ ఇంటరప్షన్స్ లేకుండా బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ లో హై స్కోరింగ్ థ్రిల్లర్ చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో రికార్డ్స్ గురించి మాట్లాడితే ఈ గ్రౌండ్ కి అసలైన కింగ్ ప్రస్తుతం శుభ్మన్ గిల్ అనే చెప్పాలి. ఐపీఎల్లో ఈ వెన్యూలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా గిల్ 1100 రన్స్ తో టాప్ లో ఉన్నాడు. అతని తర్వాత సాయి సుదర్శన్ కూడా 1000కి దగ్గరగా పరుగులతో అద్భుతమైన కన్సిస్టెన్సీ చూపించాడు. ముఖ్యంగా జీటీ హోమ్ మ్యాచెస్ లో గిల్, సాయి పేర్ చాలా డేంజరస్ గా మారింది. జోస్ బట్లర్ కూడా ఈ గ్రౌండ్ పై ఎక్స్ప్లోసివ్ స్ట్రైక్ రేట్ తో ఎన్నో ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్ లో చూస్తే మోహిత్ శర్మ ఓవరాల్ హైయెస్ట్ వికెట్ టేకర్ అయినప్పటికీ ప్రస్తుతం ఈ మ్యాచ్ లో ఆడుతున్న ప్లేయర్స్ లో రషీద్ ఖాన్ ఈ వెన్యూలో అత్యంత విజయవంతమైన బౌలర్గా నిలిచాడు. రషీద్ కి ఇక్కడ 25కి దగ్గరగా వికెట్స్ ఉండగా ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ షామి, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్ కూడా అహ్మదాబాద్ కండిషన్స్ లో బౌన్స్ పేస్ ని బాగా ఉపయోగించగల బౌలర్స్ గా పేరున్నారు. ఎస్ఆర్హెచ్ వైపు ట్రావిస్ హెడ్, క్లాసన్ లాంటి పవర్ హిట్టర్స్ ఈ ఫ్లాట్ వికెట్ పై భారీ డామేజ్ చేయగలరు. ముఖ్యంగా క్లాసన్ స్పిన్ ని డొమినేట్ చేసే అబిలిటీ వల్ల రషీద్ వర్సెస్ క్లాసన్ బ్యాటిల్ ఈ మ్యాచ్ లో బిగ్గెస్ట్ కీ యాక్టర్ గా మారొచ్చు. ఓవరాల్ గా చూస్తే ఈ గ్రౌండ్ పై ఎక్స్పీరియన్స్ ఉన్న జీటీ ప్లేయర్స్ కి స్లైట్ ఎడ్జ్ ఉన్నా ఎస్ఆర్హెచ్ ఎక్స్ప్లోసివ్ బ్యాటింగ్ లైనప్ కారణంగా ఒక్క పార్ట్నర్షిప్ తోనే మ్యాచ్ మొమెంటం పూర్తిగా మారిపోవచ్చు. నరేంద్ర మోదీ స్టేడియం అంటే ఐపీఎల్లో అన్ఫర్గెటబుల్ మ్యాచెస్ కి మరో పేరు. ఈ గ్రౌండ్ లో జరిగిన అత్యంత ఐకానిక్ మ్యాచ్లలో మొదటిగా గుర్తొచ్చేది 2023లో జీటీ వర్సెస్ కేకేఆర్ క్లాష్. ఆ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ 204 పరుగులు చేసిన చివరి ఓవర్లో రిన్కూ సింగ్ వరుసగా 5 సిక్సెస్ కొట్టి కేకేఆర్ కి చరిత్రాత్మక విజయం అందించాడు. అది ఇప్పటికీ ఐపీఎల్ హిస్టరీలో గ్రేటెస్ట్ ఫినిషెస్ లో ఒకటిగా గుర్తిస్తున్నారు. అలాగే 2023 ఐపీఎల్ ఫైనల్లో సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్ కూడా ఇదే గ్రౌండ్ లో జరిగింది. రెయిన్ ఇంటరప్షన్స్ మధ్య జడేజా చివరి 2 బంతుల్లో 10 పరుగులు చేసి సిఎస్కేకి 5th టైటిల్ అందించిన ఆ మూమెంట్ ఇప్పటికీ ఫ్యాన్స్ మర్చిపోలేరు.
2022 ఐపీఎల్ ఫైనల్లో జీటీ తమ డెబ్యూట్ సీజన్లోనే రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి మొదటి టైటిల్ గెలుచుకున్నది కూడా ఇదే అహ్మదాబాద్ గ్రౌండ్లోనే. ఇక 2025 ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ తమ 18 ఏళ్ల టైటిల్ డ్రాట్ ముగించుకుని మొదటి ఐపీఎల్ ట్రోఫీ అందుకోవడంతో ఈ స్టేడియం మరో హిస్టారిక్ చాప్టర్ చూసింది. హై స్కోరింగ్ థ్రిల్లర్స్, డ్రమాటిక్ ఫినిషెస్, ఫైనల్స్ ప్రెషర్, ఈ అన్నింటికీ నరేంద్ర మోదీ స్టేడియం ఇప్పుడు ఐపీఎల్లో ఒక ఐకానిక్ ఫోర్ట్రెస్ లా మారిపోయింది. అయితే ప్రెషర్ మ్యాచ్లలో జీటీ కొంచెం ఎక్కువ బ్యాలెన్స్ సైడ్లా కనిపిస్తోంది. ముఖ్యంగా వారి బౌలింగ్ యూనిట్ చాలా కంప్లీట్గా ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ 5 అయితే 220 కూడా చిన్న టార్గెట్గానే కనిపిస్తుంది. అందుకే ఈ మ్యాచ్లో ఒక్క ఓవర్తోనే మొమెంటం పూర్తిగా మారిపోవచ్చు. కాబట్టి క్రికెట్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మే 12 రాత్రి అహ్మదాబాద్లో కేవలం మ్యాచ్ కాదు, ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్ పిక్చర్ మార్చే మహాసంగ్రామం జరగబోతోంది. జీటీ గర్జిస్తుందా లేక ఎస్ఆర్హెచ్ మళ్లీ బ్యాటింగ్ తుఫాన్ సృష్టిస్తుందా? ఆన్సర్ కోసం మొత్తం క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తోంది.